మరి 2019 తర్వాత అనుసరించిన పద్ధతిని చూడండి. హిట్టింగ్ ఏ టార్గెట్ అంటే యుద్ధం లేకుండా, ఎస్కలేషన్ లేకుండా, ప్రజల పెద్ద మారణకాండ జరగకుండా ఒక టార్గెట్ను హిట్ చేయటం. ఇక్కడ 2 సార్ల నుంచి పాకిస్తాన్ ఏం కోరుకుంటుందంటే ఏదో ఒక విధంగా సరిహద్దు రేఖ పొడవునా యుద్ధం రగలాలి, సైనికులు ప్రజలు చనిపోవాలి, దాన్ని ప్రపంచానికి బూచిగా చూపించాలి. ఇది పాకిస్తాన్ ఆలోచన. కానీ భారతదేశం ఎంచుకున్న వ్యూహం ఎలా ఉందంటే ప్రాణ నష్టం తక్కువగా ఉండి శత్రు శిబిరాలను ఛేదించటం అన్నది. ఈ 3 సంస్థలు ఉన్నాయి, జైషే అహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్ ఎ తోయిబా. ఈ 3ంటిని ఇంత గట్టిగా టార్గెట్ చేయడం అన్నది ఒక భారత్కే కాదు, ప్రపంచానికే ఉగ్రవాద వ్యతిరేకమైన దాంట్లో ఇది ఒక ముఖ్యమైనటువంటిది. ఈ ఉగ్రవాదులు ఒక మతానికి చెందిన వాళ్ళు, ఇస్లామిక్ తీవ్రవాదం అది కూడా ఇంకా వేరే ఏం కాదు, అది వాళ్ళకి సంబంధించిందే. కానీ మనం నిన్న చెప్పుకున్నాం కదా, పాకిస్తాన్ ప్రజలు కూడా వాళ్ళతో ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ అణుబాంబ అనేది రంగంలోకి రాదు. కానీ ప్రపంచం ఆ కోణంలో కూడా స్పందిస్తుంది. ఏంటంటే 2 అణ్వస్త్ర దేశాలు, అది బాధ్యతారహిత దేశం కాబట్టి ఎట్లయినా దీన్ని ఒక విధంగా ఒక కొలిక్కి తీసుకొని రావాలి అనే స్పందన కూడా ఉంది. మీరు గమనిస్తే అంతకుముందు చాలా రెచ్చగొట్టేట్టు మాట్లాడినటువంటి పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఏమంటున్నాడంటే ఎవరన్నా వచ్చి పరిష్కారం చేస్తే దీన్ని ముగించవచ్చు అంటున్నాడు. అంటే పాఠం నేర్పిస్తాము, 1000 రెట్లు దెబ్బతీస్తాము, ఇట్లాంటివి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా వస్తే దెర్ ఈజ్ ఎ వెరీ పాసిబిలిటీ ఆఫ్ సీజెషన్ ఆఫ్ హోస్టాలిటీస్, దేర్ కెన్ బి అని చెప్తున్నారు. కాబట్టి కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి ప్రాక్టికల్గా? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా, ఒకటి వాళ్ళకి లాంగ్ రేంజ్లో దెబ్బ కొట్టేవి లేవు, రెండవదేమో ఊరికనే బూచిలాగా చూపించడం తప్ప అణ్వస్త్రాన్ని ప్రయోగించడం అన్నదాన్ని ప్రపంచం అనుమతించదు, వాళ్లకు సత్తా లేదు. మిగిలింది ఏంటంటే పౌరుల మీద కక్ష తీర్చుకోవటం. సో ఏ పని చేసినందుకు అయితే భారతదేశం ఈ చేసిందో ఇప్పుడు మళ్ళీ అల్టిమేట్గా ఎల్ఓసి దాని పొడవునా వాళ్ళు వాస్తవాధీన రేఖ పొడవునా కాల్పులు జరపడం, అమాయకులు పిల్లలు కూడా చనిపోయారని మనం వార్తలు వింటున్నాం. కాబట్టి ఈ పని వల్ల పాకిస్తాన్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. ఇంకా ఎవరు అదుపులో లేదు, దేశమేమో పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది, ఎవరు అదుపులో లేదు. రెండోది చూస్తే చేసే పనులేమో ఈ విధంగా మరింత రెచ్చగొట్టేట్టుగా ఉన్నాయి. కాబట్టి కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఒక కీలకమైన ప్రకటన చేశాడు నిన్న. పాకిస్తాన్ ఈసారి హద్దు మీరింది, అన్ని గీతలు కూడా దాటింది, ఇన్నోసెంట్ కాశ్మీరీస్ను వాళ్ళు టార్గెట్ చేశారు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు రెసిస్ట్ అండ్ వాళ్ళకి తగిన పాఠం చెప్పాము అనే పద్ధతిలో వచ్చింది. కాబట్టి ఇండియా ఈ విషయంలో మటుకు బలాబలాలను మార్చడంలో, ఇంకొకటేమో ఇది ఒక కొత్త టెక్నిక్ మీరు అడిగిన దానికి. ఉగ్రవాదానికి విరుగుడేంటి అంటే ఉగ్రవాదానికి 2 విరుగుళ్ళు. ఒకటి ప్రజలను సమాయత్తం చేయటం స్థానికంగా, రెండవది ఉగ్రవాద కేంద్రాలుగా ఉన్న వాటిని ధ్వంసం చేయటం. మీరు ఎన్నిసార్లు చెప్పినా సరే తగిన సమయం చూసి భారతదేశం యొక్క ఇప్పుడు రాఫేల్ని కూడా అందులో కోసం రంగంలోకి దింపడం. రాఫేల్ కూడా కూల్ చేసామని పాకిస్తాన్ కోతలకు వస్తే ఇంకా హాస్యాస్పదం కదా. అసలు అది ఉపయోగించిందే ఇప్పుడు, వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకున్నారు, ఎప్పుడు కూల్ చేశారు. కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు భారతదేశము నైతికంగా, సైనికంగా, దౌత్యపరంగా చాలా పెద్ద విజయం సాధించింది ఇప్పటివరకు అని మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్ నుంచి ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు, నిన్న రాత్రి అనుకుంటా, షహజాబ్ షరీఫ్ వాళ్ళ ప్రధానమంత్రి, మేము గట్టి చర్య తీసుకుంటాము. ఏం తీసుకుంటారు ఇప్పుడు అన్నది చాలా స్పష్టమైన. వాళ్ళకి ఒకటే వాళ్ళు తీర్చుకోగలిగింది సరిహద్దుల్లో కాల్పులు పెంచి, పంజాబ్లో కాల్పులు జరుపుతున్నారు. ఉదాహరణకు పంజాబ్ సరిహద్దులో కాల్పులు జరుపుతున్నారు, కొన్ని చోట్ల సరిహద్దులు మూసేశారు, ఇంకో చోటేమో అసలు 17 విమానాశ్రయాలకు అసలు దీనిలాగా వాళ్ళ దేశంలో ఉన్నవి వాళ్ళు ఆపేశారు. మన దేశంలో కూడా నార్త్ ఇండియా అంతా కూడా ఉత్తర భారతంలో చాలా విమానాశ్రయాలు అట్లా తాత్కాలికంగా ఆపేసి వాళ్ళని దారి మళ్ళించారు. కాబట్టి భారతదేశం సిద్ధంగా ఉంది. కానీ తనేమి డీఎస్కలేషన్, ఈ వేడి పెంచి యుద్ధం పెంచాలనే ధోరణిలో భారతదేశం లేదు. అది చాలా స్పష్టం. అయితే ప్రధానమంత్రి గారు నిన్న కేబినెట్ సమావేశంలో, తర్వాత ఈరోజు ఇక్కడ కూడా ఇది మొదటి దశ మాత్రమే అని ఎందుకంటున్నారు? ఇది ముఖ్యమైన ప్రశ్న, రాజకీయంగా ఆలోచించాల్సింది. మేము యుద్ధం చేయలేదు, మేము ప్రజల మీద దాడి చేయలేదు, మేము సైన్యాన్ని టార్గెట్ చేయలేదు అని